ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఎందుకో తెలుసా, నేను ఒక్కడే చెప్తాను. మనిషి జీవితానికి ఇప్పుడు ఈ యొక్క మనుష్య జీవితం మనకు వచ్చింది దొరికిన సమయం. అంటే రేపటికి రూపం ఉందా? లేదు. అంటే సూర్యుడు వస్తాడు, ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, కానీ మనకి రేపటికి రూపం ఉందా? లేదు. సో ఈ మానుష్య జీవితానికి ఈ రోజు నువ్వు ఉన్నావు, ఈ రోజు నీకు సమయం దొరికింది, శివారాధన చేసుకో, శివాభిషేకం చేసుకో, శివుణ్ణి ధ్యానించుకో. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మాట ఎందుకు చెప్తున్నా అంటే, మనకు దొరికిన సమయాన శివుణ్ణి ఆరాధించాలి, మనకు దొరికిన సమయాన శివుణ్ణి అభిషేకం చేయాలి, మనకు దొరికిన సమయమున శివుణ్ణి అర్చించుకోవాలి. ఎందుకంటే ఈ మనుష్య జీవితానికి ఈ జన్మకు మనకు ఆ భాగ్యం దొరికింది. సరే, మిగతా వచ్చే జన్మకు అది ఉంటుందా లేదా, అది మన చేతిలో ఉండదా, పరమేశ్వర చేతిలో ఉంటుంది. సరే, ఆ జన్మలో కూడా మనకు ఆ భాగ్యం దొరికితే అదృష్టం. కానీ ఈ జన్మలో నీకు శివారాధన చేసే భాగ్యం దొరికింది కాబట్టి అది నీకు వీలున్నంత సమయంలో నువ్వు శివారాధన చేసుకోవాలి. అర్థమైందా? ఆస్తుల అంతస్తుల సంపాదిస్తూ పోతాయి, వస్తాయి, ఉంటాయి, బంధాలు ఉంటాయి, పోతాయి, వస్తాయి, ఇవన్నీ సో కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ ఇవాళ వచ్చి ఇవాళ పోయేటియే. కానీ నిన్ను నిత్యం కాపాడేది శివారాధన, నిన్ను నిత్యం నిలబెట్టేది శివారాధన, నిన్ను నిత్యం నడిపించేది శివారాధన, నువ్వు కాటికి చేరినా ఆ కాటిలో నీకు సహాయపడేది శివుడు. ఇది నా గట్టి సంకల్పమైన నమ్మకంతో మీ అందరికి చెప్తున్నాను అనమాట. అందుకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దొరికిన సమయాన మనం శివునికి ఆరాధన చేసుకోవాలి, శివుడికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేయలేని సమయం ఉందా? నీ మనసులో శివారాధన చేసుకో, నీ మనసులో అభిషేకం చేసుకో. మనసుకు ఏ నియమాలు ఉన్నాయి, మన శరీరానికి అన్ని నియమాలు, కానీ మన మనసుకి ఏది ఉండదు. నువ్వు మనసులో నమశివాయ 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 తలుచుకో. ఈశ్వరుడు వింటాడు నీ మాట, ఖచ్చితంగా వింటాడు. మీరు చేసి చూడండి అంతే. తోచినప్పలల్లా నమశివాయ అనుకోండి అంతే. ఈశ్వరుడు కృప మీ అందరికీ ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవ.